అమ్మా ఉదయాన్నే పనున్నది, అర్ధరాత్రి బయలుదేరి వెళ్తా, ఇంటికొస్తా, కొత్త టీవీ తెస్తా అని చెప్పి వెళ్ళిన కొడుకు శవమైండు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం కసాపురం గ్రామానికి చెందిన యశోద నాగన్న దంపతులకు శ్రీహరి శివశంకర్ సంతానం. 2015లో నాగన్న చనిపోవడంతో తల్లి యశోదతో కలిసి కర్నూలు నగర శివారులో ప్రజానగర్లో వారు జీవితాన్ని మొదలుపెట్టిరట. ఎవరిప్పుడు ఆ అబ్బాయి? బైక్ అబ్బాయి. ఈ అబ్బాయి శివశంకర్ ఇండ్లలో గ్రానైట్ రాళ్లు పరిచే పని చేస్తుండట, మార్బుల్స్ పని చేస్తున్నాడు. అన్న శ్రీహరి, తల్లి యశోద భవన నిర్మాణ పనులకు వెళ్తూ బతుకు బండి లాగిస్తున్నారు. ఇల్లు గడవాలంటే బండలు పరవాల్సింది. గురువారం రాత్రి మేస్త్రి ఫోన్ చేసి డోన్లో పని ఉన్నది, తెల్లారేసరికి రావాలి అని చెప్పిండట. దీంతో శుక్రవారం అర్ధరాత్రి సుమారు 2:15 శివశంకర్ తన పల్సర్ బైక్ పైన బయలుదేరాడు. బస్సు ఢీకొట్టడంతో ఎగిరి రోడ్డున పక్కన పడి చనిపోయింది. ఈ బైకు బస్సు ఢీకొన్న ప్రమాదమే మరో 19 మంది మరణానికి కారణమైంది. ఇక అబ్బాయి అతనే. ఎంత ఘోరమైన ప్రమాదం ఇది. ఈ ప్రమాదానికి ఇంకో కారణం చెప్తున్నారు. మొత్తం సెల్ ఫోన్లు ఉన్నాయట, అన్ని వేలిపోయినాయట. అందులో కొత్త సెల్ ఫోన్లో పార్సల్ ఉందట. కాలిపోయిన వేమూరి కావేరీ ట్రావెల్ బస్సులో ఖరీదైన 234 సెల్ ఫోన్లు ఉన్నాయట. హైదరాబాద్కు చెందిన మంగనాథ్ అనే వ్యాపారి 46 లక్షల విలువైన రియల్మీ కంపెనీ సెల్ ఫోన్ బాక్సులను బస్సులో పార్సల్ చేసిందట. ఇవి బెంగళూరులోని ఫ్లిప్కార్ట్కు చేరాల్సి ఉన్నది. అక్కడి నుంచి కస్టమర్లకు సరఫరా అవుతాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఆయన హైదరాబాద్ నుంచి ప్రమాద స్థలానికి చేరుకొని లబోదిబోం అన్నాడు. ప్రమాదంలో మంటల తీవ్రత పెరగడానికి ఈ సెల్ ఫోన్ల బ్యాటరీలు పేలిపోవడం కూడా ఒక కారణమే అని ఫోరెన్సిక్ నిపుణులు అంటున్నారు. మంటలకు ఆ ఫోన్లు కాలిపోవడంతో బ్యాటరీలు పేలిపోయిన శబ్దం వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. 234 ఫోన్లు అట, కొత్త ఫోన్లు, రియల్మీ ఫోన్లు మొత్తం అనేది అలగబడ్డాయి. ఆ పేలుడు ధాటికి ప్రమాదం మరింత తీవ్రత పెరిగింది. అసలు ఏం దారుణం అసలు ఇది. ఇంకొక స్నేహితుడి కోసం నిరీక్షణే కాపాడిందట. కర్నూలు బస్సు ప్రమాదం నుంచి ఓ నేవీ కమాండర్ లక్కీగా తప్పించుకున్నాడట. ఆయన కూడా ప్రాణాలు కోల్పోయేటోడు, లేకపోతే బయటన పడి ఉండాలి. సికింద్రాబాద్కు చెందిన తరుణ్ కుమార్ బెంగళూరులో నేవీలో లెఫ్టినెంట్ కమాండర్గా పనిచేస్తుండు. దీపావళికి ఇంటికి వచ్చిన ఆయన సెలవులు ముగియడంతో బెంగళూరు వెళ్లేందుకు గురువారం వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో టికెట్ బుక్ చేసుకున్నాడు. రాత్రి 10 గంటలకు లకడీ కప్పుల వద్ద ఆయన బస్సు ఎక్కాల్సి ఉన్నదట. అయితే స్నేహితుడి కోసం నిరీక్షిస్తూ బస్సు డ్రైవర్కు ఫోన్ చేసి శంషాబాద్లో ఎక్కుతా అని చెప్పిండట. రాత్రి 11:20